వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ హనుమంతరావు గారు. బై ఛాన్సా బై చాయిసా ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు? నేను లెక్చరర్గా పోదాం అని అనుకున్నాను. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. లెక్చరర్ అవుదాం అనుకుని మరి ఇందులోకి ఎందుకు వచ్చారు? చాలా మంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే పోలీస్ జాబ్ చాలా బాగుంటుంది, క్యాపు, బుల్లెట్. ఒంగోలు అనగానే రౌడీజం కనిపిస్తుంటుంది. అద్దంకి బస్ స్టాండ్, నెల్లూరు బస్ స్టాండ్, అక్కడ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆ వాతావరణం ఎప్పుడు చూసారా? మేము చిన్నప్పుడు ఏమి వాళ్ళం అంటే సినిమా వదిలిపెట్టారు, కరెంటు పోయింది అంటే మడ జరిగింది అనుకునేవాళ్ళు. మీకు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కానీ రోల్ మోడల్ కానీ పోలీసు ఎవరు ఉన్నారు? చోటుపురం దొంగ ఉన్నప్పుడు అక్కడ నాగేశ్వరరావు అని, టైగర్ నాగేశ్వరరావు అని పేరు వినేవాడిని. అప్పుడు ఎవరు మురళి ఎస్ఐ గారు, ఆయన ఛేదించి పట్టుకున్నారు. మీరు ఫస్ట్ పోస్ట్ సంగారెడ్డి, మీకు వెళ్ళిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? కంప్లీట్ రిమోట్ ఏరియా. సో నైట్ టైం కూడా లేట్ అవర్స్ వరకు 12-1 గంట వరకు కూడా కోమింగ్ అని తెస్తలేడు. అక్కడ కనీసం మంచినీళ్ళు కానీ. మీరు చేసిన కోంబింగ్ ఏరియాలో ఎప్పుడైనా ఛాలెంజ్ వచ్చాయా? అక్కడ రామాయంపేట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. అంటే నవాపేటలో నక్సల్ ప్రభావం లేకపోయినా బాణామతి, బాగుండే ఇవన్నీ కూడా ఎక్కువ ఉంది కదా. ఆ బాణామతిని ఒకరొకరు నమ్మటం, ఈ నాలుకలు పోయటం, అయితే దానికప్పుడు చంద్రమోహన్ రెడ్డి అని ఒక ఉండేవాడు. ఆ రామోజీ ఫిలిమ్స్ ఇంటి దగ్గర కొన్ని 100 ఎకరాలు అంటే 120 ఎకరాలు అయితే 60 ఎకరాల్లో లేఅవుట్ వేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. సూర్య రియల్ ఎస్టేట్స్ అని. వాడు సెట్ భూమి లేకుండా కొన్ని వేల మందికి భూములు అమ్మాడు. మీకు అప్పుడు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఉండేవారు. మీరే ఒక డెమో చేసి ఇచ్చారు, గుర్తుందా? ఆ టైంలో చాలా కార్యక్రమాలు చేసాం, కొన్ని సమయాల్లో బ్లేమ్ కూడా అయ్యాం. కానీ బ్లేమ్ అనవసరంగా అయ్యారు కదండి. 100% అనవసరం. నాకు అసలు సంబంధమే లేని విషయం అది. ఆ డ్యామేజ్ రికవర్ కావటం. మా నాన్న ఒక మాట చెప్పారు, తెలిసిన వాళ్ళు నువ్వు చెడ్డగనుకుంటే నువ్వు తప్పు చేసినట్టు, తెలియని వాడు చేశాను మీరు బిలీవ్ ఇట్ అన్నారు. వాళ్ళంతా 10th ఫెయిల్. బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో మోసపోయారు వాళ్ళే మొదట్లో. కరోనా సమయంలో మీరు చేసిన వర్క్ చెప్పండి. అసలు అందరూ బయటకు వచ్చి అసలు నలుగురు కలవడానికి భయపడే టైంలో నా సర్వీస్ మొత్తంలో అతి ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, నాకు మనశ్శాంతిని సాటిస్ఫాక్షన్ ఇచ్చే టైం ఏంటంటే ఆ కోవిడ్ టైంలో రిస్క్ తీసుకొని 10 మందికి సహాయం చేసామనే తృప్తి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జి హనుమంతరావు గారు, ఏసీపీ బాలానగర్ సైబరాబాద్ కమిషనరేట్. హనుమంతరావు గారు సైబరాబాద్ రాకముందు జిల్లాలో పనిచేశారు, ప్రస్తుతం సైబరాబాద్లో పనిచేస్తున్నారు. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, అంటే ఇంట్లో దొంగతనాలు జరుగుతుండేవి. వాళ్ళ దొంగతనం జరిగిందంటే ఆ దొంగ ఎవరు అనేది చెప్పేవారు, వ్యక్తులు ఉండేవారు. తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ అంటే ఆర్థిక మోసాలు చూశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ చూస్తున్నారు. సైబర్ క్రైమ్లో బాధితులు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని హనుమంతరావు గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. హనుమంతరావు గారు, సాధారణంగా మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే వాడు ఎంట్రీయా ఎగ్జిటా అంటే ట్రెడిషనల్ క్రైమ్ అది. అప్పుడులో డే హెచ్పియా నైట్ హెచ్పియా అని చూసుకొని పలానా వాళ్ళు చేశారు, ఇది పలానా ఎరుకల దొంగలు ఇంకో దొంగ చేసుకుని ఐడెంటిఫై చేసుకుని పట్టుకుని రోజులు చూసేవారు. తర్వాత ఆర్థిక మోసాలు అదొక పద్ధతి ఉంది. ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది. ఇది సైబర్ క్రైమ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది మోసపోతున్నారు. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయం సమాధానం చెప్పే ముందు హనుమంతరావు గారు కుటుంబ నేపథ్యం, హనుమంతరావు గారు బై ఛాన్సా బై చాయిసా ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను లెక్చరర్గా పోదాం అని అనుకున్నాను. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. నేను ఐ థాట్ ఆఫ్ గోయింగ్ నేను టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్దాం అనుకున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మా ఫ్యామిలీ, మా పేరెంట్స్, ఐ హెయిల్ ఫ్రమ్ నేను ప్రకాశం జిల్లా. ఎక్కడండి ప్రకాశంలో? ఒంగోలు ప్రక్కనే ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. పల్లామల్లి అనే విలేజ్ మాది. అక్కడ మా పేరెంట్స్ ఉంటారు. మాకంతా వ్యవసాయ నేపథ్య కుటుంబం. నేను, మా బ్రదర్ శ్రీనివాసరావు, ఇద్దరు అన్నదమ్ములు. మేము సిస్టర్స్ కూడా ఎవరు లేరు మాకు. మా పేరెంట్స్ మొదటి నుంచి కూడా వ్యవసాయం బాగా ఉంది మాకు. ఒక 30 acres 40 acres మొదటి నుంచి కూడా కొంచెం ఊళ్ళో కూడా మంచి కుటుంబమేను. సో నేను చిన్నప్పటి నుంచి కూడా 6th క్లాస్ నుంచి కూడా అంతా కూడా బయట చదువుకున్నాను. ఒంగోలు, గుంటూరు, మహారాష్ట్ర, పూణేలో చదివాను నేను. మా తమ్ముడు ఒంగోలులో చదువుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరమే కదా అని పొలాలు చూసుకున్నాం. మా తమ్ముడు విలేజ్లోనే ఉంటున్నాడు.
నేను పూణే నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను. సో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామనే ఉద్దేశంతో వచ్చి అట్లాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా నాకు 2-3 జాబ్స్ వచ్చినాయి అదర్ దాన్ పోలీస్ ఆల్సో. అయితే నేను చాలామంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే పోలీస్ జాబ్ చాలా బాగుంటుంది, క్యాపు, బుల్లెట్ అంతా చాలా దట్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని సలహా ఇస్తే నేను రాశాను. అది వచ్చింది. నా ఖర్చు అప్పుడు 130 రూపాయలు. నేను ఈ జాబ్ రావడానికి నా ఖర్చు 130 రూపాయల మంది అప్లికేషన్ మాత్రమే. అంతకుమించి ఎటువంటిది కూడా ఎవరికి కూడా ఎటువంటి ఖర్చు కూడా లేదు. సో అట్లా ఈజీగా నేను డిపార్ట్మెంట్ రావడం జరిగింది. సార్ చిన్నప్పుడు మీరు ఒంగోలులో కానీ మీ ఊర్లో కానీ, మీ ఊరు ఒంగోలు అనగానే రౌడీజం కనిపిస్తుంటుంది. అద్దంకి బస్ స్టాండు, నెల్లూరు బస్ స్టాండు, అక్కడ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆ వాతావరణం ఎప్పుడు చూసారా? అంటే వాస్తవం చెప్పండి, అప్పుడు నేను చిన్నపిల్లలు 10th ఇంటర్ వరకు మాత్రమే అక్కడ ఉన్నాం. సో పేరు అనేది కొంతమంది మీరు అన్నట్లు కరెంటు పోతే అక్కడ మటలు జరిగాయని, కరెంటు పోతే అక్కడ ఏదో కొట్లాటలు జరిగాయని ఇంతవరకు తెలుసు. కానీ చిన్నపిల్లలం కాబట్టి మేము ఆ లోపలికి ఎప్పుడు కూడా డీప్గా వెళ్ళలేదు. మీరు అటు మాకు అక్కడ మేము చిన్నప్పుడు ఏమి వినేవాళ్ళం సినిమా వదిలిపెట్టారు, కరెంటు పోయింది అంటే మట జరిగింది అనుకునేవాళ్ళు. మేము చిన్నవాళ్ళం అప్పుడు చదువుకున్నాం, స్టూడెంట్స్ అప్పుడు. సో అటువంటి సంఘటనలు మేము విన్నాం. అయితే నేను గుంటూరు, ఆ తర్వాత ఇంటర్ తర్వాత నేను గుంటూరులో చదువుకున్నాను, గుంటూరు జేకేసీ కాలేజీలో చదువుకున్నాను నేను. సో అక్కడ ఉండే కానీ బట్ ఇటువంటి వాతావరణానికి ఎప్పుడు కూడా యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నేను డిగ్రీ చదివేటప్పుడు. ఎవరో ఫ్రెండ్ సైకిల్ పోయిందంటే ఫస్ట్ టైం గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్కి పోయాను నేను. అంతకుముందు పోలీస్ స్టేషన్ అంటే కూడా నాకు తెలియదు అసలు. అది కూడా ఫ్రెండ్ తోటి పోయాను కలిసి. సో ఆడ ఎక్స్పీరియన్స్, ఆయన హెడ్ కానిస్టేబుల్ కలిసి ఓహో బాగా ఉంది ఇది పర్లేదు, ఆయన మంచివాడు దొరికాడు మాకు లక్కీగా. ఆయన బాగా రిసీవ్ చేసుకొని ప్రాపర్గా స్టూడెంట్స్ కదా అని చెప్పి సైకిల్ పోయిందా ఆయన రాసుకొని ఇట్లా చెప్పి సైకిల్ మేము ఇప్పిస్తాం, ఎక్కడ వదిలి దొరికిద్ది అని ఆయన మంచి మాటలు చెప్పి పంపించడం జరిగింది అప్పట్లో. సో హెడ్ కానిస్టేబుల్ పరిచయం, పోలీస్ పరిచయం అయింది. కానీ మీరు పనిచేసిన ప్రాంతంలో కానీ చదువుకున్న ప్రాంతంలో కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా చూసారా ఫలానా ఎస్ఐ లాగా అవ్వాలరా అని? మీకంటే మీకు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కానీ రోల్ మోడల్ కానీ పోలీస్ ఎవరు ఉన్నారు? టు బీ ఫ్రాంక్ అంత నేనంటే టీచింగ్ ప్రొఫెషన్ ఇక ఎట్లా అనుకున్నాను కాబట్టి అంటే పోలీస్ దృష్టి లేదు అప్పుడు యాక్చువల్గా అప్పట్లో ఈ ఉద్దేశం లేదు వాస్తవానికి. ఓకే. సో ఎక్కడైనా ఏదో లెక్చరర్ కావదాం, ప్రశాంతంగా టీచింగ్ ప్రొఫెషన్ అడాప్ట్ తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నాను. కానీ యాక్చువల్గా అప్పుడు ఆలోచించలేదు. బట్ అప్పట్లో మా దగ్గర నేను విన్నదంటే స్టువర్ట్పురం దొంగలు ఉండేవాళ్ళు. స్టువర్ట్పురం దొంగలు ఉన్నప్పుడు అక్కడ నాగేశ్వరరావు అని, టైగర్ నాగేశ్వరరావు అని పేరు వినేవాడిని చిన్నప్పుడు, మరీ చిన్న కిడ్స్ అప్పుడు. అప్పుడు ఎవరు మురళీ ఎస్ఐ గారు ఆయన ఛేదించి పట్టుకున్నారు అనే విషయాన్ని మాత్రం అప్పట్లో మేము చిన్నప్పుడు విలేజ్లో కూడా వినేవాళ్ళం. ఆయన నాగేశ్వరరావు గారిని పట్టుకొని అరెస్ట్ చేసి ఆయన జైలుకి పంపించాడు. నాగేశ్వరరావు చాలా మంచి కార్యక్రమాలు చేసాడు దొంగ అని, కానీ అటువంటి విషయాలు మాత్రం తెలిసాయి మాకు అప్పట్లో. అచ్చా, 130 రూపాయలతో అప్లికేషన్ కొన్నారు, వేశారు. ఫస్ట్ అటెంప్ట్ కొట్టారా? ఫస్ట్ అటెంప్టే. నాకు ఇక తర్వాత ఏం లేదు, ఫస్ట్లోనే వచ్చింది. దీంతో పాటు 2-3 బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ కూడా వచ్చినాయి నాకు, కానీ అటు కూడా పోలేదు నేను. ఎందుకంటే లెక్చరర్ అవుదాం అనుకుని మరి ఎందులోకి ఎందుకు వచ్చారు? అనుకున్నాం, ఇక్కడికి వచ్చాను. ఈ జాబ్లో అప్పుడు ట్రై చేయలేక ఐ వాజ్ కిడ్, 22 ఇయర్స్ అప్పుడు నేను. 22 ఇయర్స్కే నా పీజీ అయిపోయి నేను గుంటూరు పూణే ఫెర్గూసన్ కాలేజ్ చదివాను. ఇట్స్ వాట్ వెరీ రెప్యూటెడ్ కాలేజ్. ఈవెన్ జేకేసీ కాలేజ్ రెప్యూటెడ్ కాలేజ్. అక్కడ చదివి నేను ఇక్కడికి వచ్చి చూద్దాం అనుకునేసరికి ఏదో నాకు పెద్ద టైం కూడా లేదు. ఓన్లీ విదిన్ స్పాన్ ఆఫ్ 3 మంత్సే నా పీజీ అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చాను, 3 మంత్స్లో రాశాను, వచ్చింది లక్కీగా. ఆ టైం కరెక్ట్ నోటిఫికేషన్ పడింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు ట్రైనింగ్ అయిన తర్వాత? ఫస్ట్ పోస్టింగ్ సంగారెడ్డిలో వేసాను. సంగారెడ్డి. మీకు ఎస్పీ అండ్ ఫస్ట్ ఎస్పీ మాలకొండ సార్. తర్వాత సాంబశివరావు గారు? లేదు, ముందే నేను ఉన్నప్పుడు మాలకొండ సార్ ఉన్నాడు, అంతకుముందు సాంబశివరావు సార్ ఉన్నాడు. ఏం నేర్చుకున్నారండి మాలకొండ గారు? ఆయన చాలా పేషెన్స్, అది ఇంపార్షల్గా ఉండేవాళ్ళు. ఆయన ఎంత ఓపిక అంటే అప్పుడు బాగా ఎఫెక్టెడ్ ఏరియా, నక్సలైట్స్ బాగా ఎఫెక్టెడ్ ఏరియా. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఆయన ముందుండేవాడు లీడర్గా, ముందుండి నడిపిస్తూ వెపన్ ఆయన క్యారీ చేస్తూ, ఒక ఎస్పీ అండి వెపన్ని క్యారీ చేస్తూ ఆయనంతక మేము వెళ్ళాడు. సో ఆయన చూసి లీడర్షిప్, లీడర్ అంటే ఎట్టుండాలి, లీడ్ చేయాలి మొత్తం టీంని కూడా. ఆయన చూసి మాత్రం లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేర్చుకున్నాను. మీరు ఫస్ట్ పొజిషన్ సంగారెడ్డి, మీకు వెళ్ళిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అంటే అక్కడ అట్లా ఉండేదంటే కొంచెం ప్రాంతం కొత్త,
కంప్లీట్ మేము కోమింగ్ కన్నీ వెళ్ళేవాళ్ళం, కంప్లీట్ రిమోట్ ఏరియా. సో నైట్ టైం కూడా లేట్ అవర్స్ వరకు 12-1 గంట వరకు కూడా కోమింగ్ కని తీసుకెళ్ళేవాడు. అక్కడ కనీసం మంచినీళ్ళు కానీ, కనీసం తిండి కానీ, టిఫిన్లు కానీ ఉండవు అసలు ఆ ఏరియాలో. మార్నింగ్ టైం అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మిర్చి బజ్జీలు బ్రేక్ఫాస్ట్. సో వాటితోటే ఇక లేదంటే చాయ్ మిర్చి బజ్జీ ఈ మాత్రమే ఉండేవి. ఇక్కడ మేము వెళ్ళిన ప్రాంతం తూఫాన్ ఏరియా కానీ, నర్సాపూర్ ఏరియా కానీ అటు ప్రాంతాలు ఉంటే అవి ఉండేవి అనమాట. సో మేము చాలా చెప్పండి అబ్స్టికల్స్ని బాగా ఫేస్ చేసాం, హార్డ్ టైంలోనే వర్క్ చేసాం మేము. ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది. కానీ అప్పటి కాలంలో మేము సంగారెడ్డి నుంచి ఒకవేళ పొరపాటున ఎక్కడ సిద్దిపేట రావాలంటే నర్సాపేట ఫారెస్ట్ నుంచి సిద్దిపేట అంటే భయపడి ఏదైనా బందోబస్తుగా వెళ్ళాలంటే సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వెళ్ళాడు. అంటే ఎఫెక్టెడ్ ఏరియా బ్లాస్టింగ్ చేస్తారు. నర్సాపూర్ అంతా బెల్ట్ కదా, నర్సాపూర్ అంతా అప్పుడు బెల్ట్ ఉండేది. సో అట్లా 92-93 వరకు అట్లా. మీరు చేసిన కోంబింగ్ ఏరియాలో ఎప్పుడైనా ఛాలెంజ్ వచ్చాయా అక్కడ అటాక్ అవ్వడం కానీ? నేను ఉన్న టైంలో రామాయంపేట పోలీస్ స్టేషన్, అంటే నేను సంగారెడ్డి నుండి రామాయంపేట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. అప్పుడు నేను అదే సేమ్ మీరు చెప్పినట్లు నేను సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి రామాయంపేట రీచ్ అయ్యి. సో అప్పుడు ఎస్పీ గారు, నేను యంగ్ కాబట్టి మేము కూడా పరిగెత్తుకుంటూ ఉరుగుతూ వెళ్ళేవాళ్ళం. ఆ సార్ కూడా అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా రీచ్ అయ్యి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పి, అక్కడ ఎస్ఐ గారిని కూడా వాళ్ళ కస్టడీలో తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళని మేనేజ్ చేసి మాట్లాడి వాళ్ళని విడిపించి చేయటం జరిగింది. అప్పుడు సంగారెడ్డి తర్వాత అండి నేను ఆ తర్వాత ఒంగోలు పీటీసీకి వెళ్ళిపోయాను. ఎందుకు? ట్రైనింగ్ అంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. సో అట్లా నేను సెకండ్ పోస్టింగ్లో ఒంగోలా? సెకండ్ పోస్టింగ్ ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు అక్కడ నేను దాదాపు ఒక 2-3 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను కానిస్టేబుల్స్కి. స్కూల్కి వెళ్ళకుండా ఈ విధంగా ఇచ్చారా? అచ్చా, ఒంగోలు పీటీసీలో నా శిష్యులు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు రంగారెడ్డి, మెదక్, నిజామాబాదు, ఈవెన్ వరంగల్, వైజాగ్, తిరుపతి ఇదంతా కూడా నా శిష్యులు ఉన్నారు కానిస్టేబుల్స్. ఎక్కడ పోయినా కనీసం ఒక రికగ్నిషన్ ఏంటంటే నేను ఎక్కడ పోయినా కానీ సో మా సార్ మాకు అప్పుడు కొన్ని పాఠాలు చెప్పారని గుర్తుపెట్టుకుంటారు. కానీ బాగుంటుంది కదా సార్, అది మామూలు లాంటి కన్నా మనకి ఒక్కసారి కనుక టీచింగ్ ప్రొఫెషన్ కనుక అలవాటైతే మనం బయటికి రావడానికి ఇష్టపడం. మీకు ఫర్ ఇన్ఫర్మేషన్, ఇంకా నేను ఇన్స్పెక్టర్ అయిన తర్వాత అంబర్పేట పీటీసీలో 7 సంవత్సరాలు పనిచేసా, అదే మన టీచింగ్ ప్రొఫెషన్లో. సో అంటే ఇంట్రెస్ట్ కాబట్టి 2011 నుంచి 2018 వరకు మళ్ళీ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాను నేను. చెప్పి బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కనబడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వింటే చాలా ఆనందం ఉంటుంది. చాలా ఆనందం సార్. నాకు తెలియకుండానే చాలామంది ఎస్ఐస్ సార్ మీ దగ్గర మేము ట్రైనింగ్ అయ్యాం సార్, మీరు నాకు గుర్తుపట్టలేదు సార్ అంటారు. అప్పుడు మనకి చాలా ఆనందం వేస్తుంది. మీకు తరినట్టుకంటే కూడా పర్లేదు, మనల్ని కనీసం మనం మర్చిపోయినా కాబట్టి గుర్తు చేసి మీరు ట్రైనింగ్ ఇచ్చారు సార్ అని వాళ్ళు రికగ్నైజ్ చేస్తానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అచ్చా, ఒంగోలు పీటీసీలు ఎంతకాలం పనిచేస్తారండి? నేను ఆల్మోస్ట్ ఆల్ 1994 నుంచి 1998 వరకు చేశాను. అచ్చా, తర్వాత మళ్ళీ రంగారెడ్డికి వచ్చాను. రంగారెడ్డిలో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన కొంతకాలం తర్వాత నాకు నవాపేట పోలీస్ స్టేషన్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లాలో. రంగారెడ్డి జిల్లాలో అది రూరల్ ఏరియా. అప్పుడు కొంచెం ఈ నక్సలైట్స్ ప్రభావం కూడా తగ్గింది అప్పటికి. అంటే నవాపేటలో నక్సలైట్స్ ప్రభావం లేకపోయినా బాణామతి, విచ్ క్రాఫ్ట్స్ బాగుండేవి, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంది కదండి. ఆ బాణామతిని ఒకరొకరు నమ్మటం, ఈ నాలుకలు కోయటం. అయితే దానికప్పుడు మేమేం చేసామంటే ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. అప్పటి కాలంలో ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. ఇట్లా నమ్మొద్దు, ఈ మూఢనమ్మకాలు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పారు, దేవుడు ఇచ్చిన ప్రతిరోజు మంచి రోజే మనకి. అది రోజులే మంచి అయినప్పుడు వాళ్ళు చెడ్డ చేస్తారు, వీళ్ళు మంచి చేస్తారని ఎట్ట అనుకుంటాం. అందరం మనుషులమే. అది అపోహలు మాత్రమే, నమ్మకాలు మాత్రమే. ఒకటి నమ్మకాలను నమ్మొద్దు అని. దాంతో పాటు కంప్లీట్గా రూరల్ ఏరియా కాబట్టి విలేజ్లో ప్రతిరోజు అక్కడ తక్కువ పని ఉండేది వాస్తవంగా. అక్కడ నెలకి 10-15 కేసులు మాత్రమే అయ్యాయి. సో ఆ టైంలో మేము ఏం చేసేవాళ్ళమంటే ఆ ఊర్లో విలేజ్కి వెళ్ళి చెప్పాక మాకు చెప్పడం అంటే ఇంట్రెస్ట్ అని. సో కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, రైతులతోటి. రైతులు చెప్తుంటే వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు వచ్చినా కూడా అప్పుడు కూడా
వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ తోటి వస్తే కూడా వాళ్ళు కేసులు కూడా తొందరపడి చేసేవాడు ఆ కాలంలో. వాళ్ళు తర్వాత పోయిన తర్వాత అరే కేసులు చేయలేదు సారు, కేసులు చేస్తే చాలా ఇబ్బంది పడేవాడు అని అప్పట్లో ఆ కాలంలో, అంటే ఈ కాలంలో అది కుదిరేది కాదు, ఆ కాలంలో నడిచింది అది. ఎవరండి అప్పుడు ఎస్పీ మీకు? అప్పుడు ఎస్పీ రామచంద్ర రాశారండి. అప్పుడు ఆ ఫోన్లు కూడా సరిగ్గా వచ్చాయి కదా అప్పటికి, అప్పుడు కూడా ఫోన్లు సరిగ్గా పనిచేసేవి. అప్పుడు మీకు డిఎస్పీ గురుచరణ్ దాసా? గురుచరణ్ దాస్ అండి, వికారాబాద్ ఉండేవారు. వికారాబాద్ ఉండేవారు. సో అట్లా వాళ్ళ అవేర్నెస్, బట్ విలేజ్కి వెళ్ళటం, స్కూల్స్కి వెళ్ళటం, ఇంటరాక్ట్ కావటం, టీచర్స్ ఇంటరాక్ట్ కావటం, అట్లా మనకు కొంచెం అవేర్నెస్ క్రియేట్. జానపద కళాకారులు వాళ్ళ ప్రోగ్రామ్ కూడా పెట్టించేవారు కదా, వాళ్ళ ప్రోగ్రామ్స్ పెట్టించడం. దాంతోపాటు మన జ్యుడిషియరీకి సంబంధించిన అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టేవాడు. సో అట్లాగూ ఒక నవపేట గ్రామంలో పెడితే ముందు ఓన్లీ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వస్తున్నారు. చాలామంది గ్యాదర్ చూసి ఏందో పొలిటికల్లోకి వచ్చినట్టు వచ్చారు, ఏందా ఎంతమంది వచ్చారని చెప్పి హైకోర్టు జడ్జి గారు కూడా వచ్చారు. వచ్చి ఆయన కూడా అటెండ్ అయ్యి లీగల్ అవేర్నెస్ క్యాంప్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు అప్పట్లో. సార్ నవపేట తర్వాత? నవపేట తర్వాత నేను హైతనగర్లో పనిచేశాను. ఇక్కడ దొంగతనాలు బాగుండేవి కదండి అప్పట్లో, డెకాయిట్లు ఉండేవి, అన్నోన్ మర్డర్స్ ఉండేవి, రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అక్కడ మర్డర్ కంటే కూడా ఒక చీటింగ్ కేసు అనేది చంద్రమౌళి అనేవాడు, ఒక చంద్రమౌళి రెడ్డి అనే ఒక ఉండేవాడు. ఆ రామోజీ ఫిలిప్స్ ఇంటి దగ్గర కొన్ని వందల ఎకరాలు, అంటే 20 ఎకరాలు అయితే 60 ఎకరాల్లో లేఅవుట్ వేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు. సో ఆ రకంగా పాపం చాలామందిని మోసం చేశాడు అతను. ఆ విషయంలో బాధితులకి అంతా బాసటగా తెలిసి అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉండేవాడు సిపిగా కూడా, వాళ్ళకంతా కూడా ఒక బాధితుల సంఘం లాగబెట్టి వాళ్ళందరిని పిలిపించి ఎవరైతే ఈ చీటింగ్ చేశాడో వాళ్ళతోడంతా మాట్లాడి ఎంతో కొంత వాళ్ళకి సార్ ద్వారా ఆ టైంలో వాళ్ళకి పసుమమ్మలది కాదు, అది రామోజీ ఫిలిప్స్ పక్కనే ఆనుకొని ఉంటుంది. అబ్దుల్లా పర్మిట్. తర్వాత అండి, ఆ తర్వాత నేను గట్కేశ్వర వేశాను. గట్కేశ్వర చాలా ప్రశాంతమైన ప్రదేశం, అక్కడ కొంతకాలం చేశాను. ఆడంతా అన్నీ ప్రశాంతంగా ఉండే, చిన్న చిన్న ఇష్యూస్ ఉండే కానీ అంత పెద్దగా మర్డర్ అయ్యానే, చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ కోసం మర్డర్ అయ్యాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. దొంగతనాలు ఎక్కువ కదండి అక్కడ. అప్పటికి కొంచెం తగ్గుముఖం పెట్టినాయి. ఇది 2004 కొద్దిగా తగ్గుముఖం పట్టి నేను అక్కడ కొంతకాలం చేసిన తర్వాత నేను మళ్ళీ సరూర్ నగర్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. సరూర్ నగర్లో కొంతకాలం పనిచేశాను. అక్కడ కూడా ఒక పెద్ద స్కామ్ ఉంది, అది కూడా సూర్య రియల్ ఎస్టేట్స్ అని. వాడు సెంటు భూమి లేకుండా కొన్ని వేల మందికి భూములు అమ్మాడు. సో దాంట్లో కూడా మేము అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు వీళ్ళందరూ బాధితులందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడి అందరినీ పిలిపించి మాట్లాడనని చెప్పారు. మేము ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని మాట్లాడితే కనీసం పెళ్లి కంటే ఎక్కువ మంది వచ్చారు దానికి, వాడు బాధితులు. సో పాపం బాధ వస్తుంది, బాధ వేసేది బాగానే. కానీ అయితే కేసు రిజిస్టర్ చేసాం మేము. సరూర్ నగర్లో కొన్ని, హైతనగర్లో కొన్ని, అంటే అది ఆఫీస్ ఏమో సరూర్ నగర్లో ఉండేది, అతను రిజిస్ట్రేషన్స్ అన్నీ జరిగేదా హైతనగర్లో ఉండేవి. అప్పుడు ఎవరైతే ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యని చెప్పి ఎస్ఆర్ఓ ఉంటాడు, రిజిస్ట్రార్ని కూడా అక్యూజ్గా మేము చేసి రిజిస్ట్రార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సార్ మీరు సరూర్ నగర్లో పనిచేసిన టైంలోనే అట్రాక్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగ్ కోసం మీరు పడ్డ కష్టం సార్ చెప్పండి. అటెన్షన్ డైవర్షన్ మేము అప్పట్లో స్నాచింగ్ జరిగిందంటే మేమే చేసినట్టు లేచి నుంచున్నాం సీట్లో నుంచి. ఎందుకంటే మాకు ప్రెజర్స్ అట్లుండే, అంటే ఆఫీసర్స్ కూడా వాళ్ళు సదుద్దేశంతో చెప్పేవాళ్ళు, చెడు ఉద్దేశం కాదు. మాకు ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ భయానికి మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఇమ్మీడియట్గా ఏరియాలోకి వెళ్ళి అన్నీ కూడా టీంలు ఫామ్ చేసి ఎక్కడికక్కడే క్రైమ్ ఎస్ఐ ఒక సైడ్ ఎంతమంది అయితే లా అండ్ ఆర్డర్ వస్తుంది అంతమంది లా అండ్ ఆర్డర్స్ ఎటైతే వాళ్ళు విత్డ్రా కావడానికి అవకాశం ఉన్న ప్రతి రూట్ కూడా ముగ్గు నగలు మఫ్టీలు పంపించి వెహికల్ చెకింగ్ చేసి అట్లా పట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అది కాకుండా మీకు అప్పుడు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఉండేవారు. అవును. ఆయన మీరు మీ టీం అంతా కలిపి వెంకటేశ్వరం ఇంకొక ఎస్ఐ ఉండేవారు. మీరే ఒక డెమో చేసి ఇచ్చారు, గుర్తుందా? ఆ టైంలో చాలా కార్యక్రమాలు చేసాం, కొన్ని సమయాల్లో బ్లేమ్ కూడా అయ్యాం. సో రకరకాల, బట్ అఫ్కోర్స్ తర్వాత అది కాదని ప్రూవ్ అయింది. మీరు అన్నట్టు కొన్ని లైఫ్లో మనకి సంబంధం లేని విషయాలు కూడా బ్లేమ్ అనవసరంగా అయ్యారు కదండి అనిపిస్తుంది. 100% అనవసరం, నాకు అసలు సంబంధమే లేని విషయం అది అయ్యాం. బట్ ఐ కేమ్ అవుట్ విత్ క్లీన్ చిట్ అది అటు డిపార్ట్మెంట్ ద్వారానే. సో ఆఫ్టర్ ఎంక్వైరీ
క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ ఇచ్చారు కరెక్టే, కానీ ఆ రోజు మీరు ఆ డ్యామేజ్ మాత్రం మనం మీరు అన్నట్టు ఆ డ్యామేజ్ రికవర్ కావటం. బట్ వన్ థింగ్ ఏంటంటే నాకు ఒక గుడ్డో బ్యాడ్ అని నాకు తెలియదు, కానీ నాకు డిపార్ట్మెంట్లో మంచి పేరు ఏంటంటే అయ్యో పాపం వాడు అటు చేస్తాడా అనే పేరు అయితే ఉంది. కానీ పబ్లిక్లోకి వచ్చేసరికి లేదంటే మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ చిన్న మా నాన్న ఒక మాట చెప్పారు, దీనికి కరెక్ట్గా చెప్తా దీనికి. నీకు మా నాన్న ఏం చెప్పారంటే నీకు తెలిసిన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు అన్నాడు. నీకు తెలిసిన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు, నీ గురించి చెడ్డగా అనుకుంటారా మంచిగా అనుకుంటారా అడిగారు. నా గురించి మన తెలిసిన వాళ్ళు అయితే చెడ్డగా అనుకోన్నానా అన్న. మరి తెలియని వాళ్ళ గురించి నీకు ఎందుకు అన్నాడు ఆయన. ఇప్పుడు మంచి చెడ్డ ప్రతి చోట ఉంటుంది. తెలిసిన వాళ్ళు నువ్వు చెడ్డగా అనుకుంటే నువ్వు తప్పు చేసినట్టు, తెలియని వాళ్ళు చెడ్డగా అనుకుంటే నీకు సంబంధం లేని విషయం. సో దాన్ని నువ్వు పోయి నువ్వు రిపేర్ చేయలేవు, అందరూ ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు చెప్పలేవు. మంచి మాట చెప్పారు ఆయన. అందుకని ఆయన అంతకుముందు నేను కొంచెం గిల్టీ ఫీల్ అయ్యండి, అది ఎవడండి అనుకుంటాడు అని. ఆ తర్వాత ఆయన మాట చెప్పిన తర్వాత చాలా ధైర్యంగా ఫీల్ అయ్యాను. నాన్న చెప్పిన తర్వాత ఇంకా మనకి ఇంక తిరిగే ఉంది అంతే కదా. నాన్న అమ్మ చెప్పిన తర్వాత ఓకే. సరూనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సరూనగర్ తర్వాత నేను కొంతకాలం నిజామాబాద్ ఒక పోస్టింగ్ చేశాను, కోటగిరి పోలీస్ స్టేషన్లో షార్ట్ పీరియడ్. ఆ తర్వాత సుల్తాన్ బజారు, ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రమోషన్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 11 నుంచి 18 వరకు పీటీసీలో పనిచేశాను. సార్ కోటగిరిలో ఎలాగుంటుంది క్రైమ్ కల్చర్? అక్కడన్నీ చిన్న అదంతా కూడా సెటిలర్స్ అంతా కూడా ఆంధ్ర నుంచి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ. కోటగిరి అంటే జస్ట్ మనకి బోర్డర్, మన మహారాష్ట్ర బోర్డర్. అక్కడ అన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి. ఈ రైతులకు చిన్న చిన్న కొట్లాడుకోవడం, చిన్న చిన్న దొంగతనాలు. ఆ తర్వాత రైస్ అప్పట్లో నేను పోయేసరికి అది లేదు ఆ కల్చర్. అంతకుముందు ఎట్లుండేదంటే ఇప్పుడు మనకు ఆంధ్ర యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ మహారాష్ట్రకి రైస్ని తీసుకుపోయాడు దొంగతనంగా, అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకునేవాడు. కానీ నేను పోయేటే ఇంకా అది కూడా ఏం లేదు యాక్చువల్గా, ప్రశాంతమైన ఏరియా. నేను పోయేసరికి ప్రశాంతమే, పెద్ద ఇష్యూస్ ఏమి ఉండేవి కాదు అక్కడ. కోటగిరి తర్వాత సుల్తాన్ బజార్ షార్ట్, ఈ రెండు కూడా చాలా షార్ట్ పీరియడ్. తర్వాత అండి ఆ తర్వాత ప్రమోషన్, ఆ తర్వాత పీటీసీ ఆల్మోస్ట్ ఆల్ 7 years. పీటీసీలో ఎలాగుంటుందండి మీకు? నేను బాగా ఎంజాయ్ చేసే ప్రదేశం ఏంటంటే ఆ పీటీసీని. ఎందుకంటే నాకు టీచింగ్ కొంచెం ఇంట్రెస్ట్, పైగా నాకు చెప్పాలనే ఆనందం ఎక్కువగా ఉంటుంది నాకు. ఇది పిల్లలకి ఏదైనా నేను 1 గంట చెప్పాలంటే నేను 2 hours ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనం చెప్పేది ఇంటాక్ట్గా వాళ్ళకి చేరాలి. అప్పుడే మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం వాళ్ళకి బాగా టీచ్ చేయగలగాలి అని మనసులో బాగా అనుకొని ప్రిపేర్ అయ్యి బాగా వెళ్తాం. సార్ అంబర్పేట పీటీసీ అనగానే మంచి పేరు ఉందండి, అంత డౌటే లేదు. కానీ హాస్టల్ విషయంకి వచ్చేసరికి కొంతమంది ఆఫీసర్లు కొల్యూట్ అవుతారనేది వార్త ఉంది. అంటే సో హ్యాపెన్స్, నేను కాదని చెప్పను, అవునని చెప్పను. ఎందుకంటే నేను ఐ నెవర్ మెస్ ఇన్ఛార్జ్ కానీ అటువంటి ఇప్పుడు నేను పనిచేయలేదు. యాక్చువల్గా ఉన్నంతకాలంలో కూడా నేను ఓన్లీ మా టైమింగ్స్ ఉంటాయి. మాకు 9 o'clock స్టార్ట్ అవుతాయి, 5 o'clock క్లాసులు జరుగుతాయి. మాకు ఒకరోజు 3 క్లాసులు ఉంటాయి, ఒకరోజు 4 క్లాసులు ఉంటాయి, ఒకరోజు 2 క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులు అటెండ్ ఉంటాం, ఏమైనా ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. పీపీటీస్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రెజెంట్ అవి తయారు చేసుకుంటాం నెక్స్ట్ డేకి. అంతవరకు చూసుకుని వచ్చేవాళ్ళం, కానీ అదర్ వే ఉన్న విషయాల్లో పెద్ద ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం కాదు. సార్ పీటీసీలో మీరు క్లాస్ చెప్తున్నప్పుడు ఇండోర్ అవుట్డోర్ సంబంధించినప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది క్రైమ్, ఎలా దాన్ని అవుట్కమ్ చేయాలి, ఒక మాబ్ గ్యాదర్ అయితే ఎలా దాన్ని మనం రెస్క్యూ చేయాలి, ఇటువంటి విషయాలు నేను నేర్పుతుంటారా, లేదంటే ఓన్లీ బుక్స్ వరకే చెప్పుకుని వస్తారు? లేదు, బుక్స్ తోటి పాటు ప్రాక్టికల్గా అప్పుడే డే టు డే లైఫ్లో ఏమేమి జరుగుతుంది, క్రైమ్ ఎటువంటి క్రైమ్ జరుగుతుంది. మీరు అన్నట్టు ఎంతమంది అన్నారు ట్రెడిషనల్ క్రైమ్ అడ్డ జరిగేది, రాను ఎట్టట్లది మార్పు చెందుతూ వస్తుంది. ముందు ట్రెడిషనల్ క్రైమ్ జరిగేది, ఆ తర్వాత ఎకనామిక్ క్రైమ్ స్టార్ట్ అయినాయి, ఆ తర్వాత సైబర్ క్రైమ్ స్టార్ట్ అయినాయి, ఇక ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకేం జరుగుతాయో. సో డేస్ని బట్టి నేరాలు కూడా మారిపోతుంటాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ అంటే అతను ఎక్కడి నుంచో వచ్చి బలవంతంగా ఒక ఇంట్లోకి కన్నం వేసు, లేదంటే లాక్ బ్రేక్ చేసు బలవంతంగా వెళ్ళి అక్కడ తీసుకుంటాడు, వాడు భయం ఉంటాను మళ్ళీ ఎట్లుండేవి అని. అయితే ఇప్పుడు అటువంటివి లేకుండా ఆ తర్వాత ఎకనామిక్ అఫెన్స్ స్టార్ట్ అయింది. ఎట్లాగూ ఏదో ఒకటి అమ్మటం, దొంగ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం, దాన్ని ఈజీగా మనీ సమ్ చేయటం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి అసలు ఎక్కడ కదలకుండా ఉన్న దగ్గర కూర్చొని మోసం చేయటం. సో ఈ సైబర్ క్రైమ్స్ ఏది మరీ ఎక్కడో ఉంటాడు నేరస్తుడు, ఎక్కడో రాజస్థాన్లోను, జార్ఖండ్లోను, వెస్ట్ బెంగాల్లోను. సో ఎక్కడో ఉంటాడు, నేరం మాత్రం ఇక్కడ జరుగుతుంది. సో
ఆ రకాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు రకంగా సైబర్ క్రైమ్స్ ద్వారా. వాటి మీద అవగాహన కల్పించేవారు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి. అంటే ఇప్పుడు కల్పిస్తున్నాం. అక్కడ అంబర్పేటలో ఉన్నప్పుడు అంబర్పేటలో కూడా ఇంత నేను పనిచేసే టైంకి ఇంత ఎక్కువగా లేదు. కానీ కన్విక్షన్ రేట్ ఎలా పెంచుకోవాలో ఆ విషయం చెప్పేవారా? కన్విక్షన్ రేట్ తప్పనిసరిగా చెప్పాను. అసలు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎట్లాగో ఎలా అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ముందు ఏం చేస్తారంటే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ రికార్డ్ ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికి పోయి అసలు ఏం జరిగింది సీన్ ఆఫ్ అఫెన్స్, ఇప్పుడు సీడీఎఫ్ అంటున్నాం. సో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ విచారణ చేసి ఇద్దరు పంచులు పెట్టుకొని అక్కడ మనం ఎట్లా జరిగిందో యాజిటీస్గా ఒక సీన్ అది పంచనామా కండక్ట్ చేస్తాం. పంచనామా కండక్ట్ చేస్తే అక్కడ ఎవరైనా కానీ విసినిటీలో కనుక ఎవరైనా కానీ విట్నెస్లు ఉంటే సర్కమాస్టల్ విట్నెస్ కానీ ఐ విట్నెస్లు కానీ ఎవరైనా ఉంటే అక్కడ కూడా కలెక్ట్ చేసుకుంటాం. అది కాక ఏమైనా టెక్నికల్ ఎవిడెన్స్ అక్కడైనా చిన్న చిన్న నేరం అనుకోండి 324 అనుకోండి, వరకు కొట్లాట్లే ఉంది అనుకోండి, మరి కట్ ఉందా లేదా ఏ నేరమైనా కానీ ఇన్వెస్టిగేషన్ ఒక రకంగానే ఉంటుంది, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక రకంగానే ఉంటుంది. సో ఒకవేళ మర్డర్ కేసు అనుకోండి, అక్కడ ఒకవేళ అయితే మర్డర్ అయితే ఎన్ని ఇంచుల్లో కట్ అయింది, ఏ వెపన్ వాడాడు, ఎట్లా వాడాడు, సో మనం క్లియర్గా వీడియో తీసుకుంటూ ఏదైతే ఈ గాయం ఉందో ఆ గాయం విడ్త్ అంతా, సో వీటన్ని ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలన చేసి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చేసుకొని అది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ఏముందనుకో కొన్ని మనం నిర్ణయం చేయలేము. ఒకవేళ మర్డర్ అనుకోండి పోస్ట్ మార్టం చేయించాలి. ఆ పోస్ట్ మార్టంలో షార్ట్ ఒపీనియన్ తీసుకుంటాం. రీజన్స్ ఏంటి, ఎట్లా మర్డర్ జరిగింది, వేపంతో చేసి ఉండొచ్చు, లేదా పాయిజన్ ఇచ్చిన చంపాడా, స్మోదరింగ్ ముక్కు మూసేమని చంపాడా, లేకపోతే స్ట్రాంగులేషన్ చేసాడా. హ్యాంగింగ్ స్ట్రాంగులేషన్కి తేడా ఉంటుంది. మళ్ళీ హ్యాంగింగ్ అంటే ఇది నాలుగు బయటకు వచ్చి ఎట్లా ఉంటుంది, స్ట్రాంగులేషన్ స్ట్రైట్గా ఉంటాయి, యాంగిల్స్ ఇట్లా ఈ క్రాస్ గట్ట వస్తుంది. సో అట్లా తేడా ఏమైనా ఉందా అంటే మనం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయి ఆ సీన్ చూసిన వెంటనే మనకి ఇంత ఎక్స్పీరియన్స్లో మనకు ముందు ఒక అవగాహన, బేసిక్ అవగాహనగా వస్తాం. వచ్చిన తర్వాత మన క్లారిటీ కోసం మళ్ళీ మన ఒపీనియన్ కూడా తీసుకుంటాం. షార్ట్ ఒపీనియన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి షార్ట్ ఒపీనియన్ తీసుకొని బేసిక్ అంతా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తుంటాం. మీరు చెప్తున్నప్పుడు ఆ ఏఎస్ఐ నుంచి అందరూ ఉంటారు మీ దగ్గర, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారా, లేదు వాళ్ళకున్న బర్డెన్స్ వాళ్ళకి అప్పటికి రకరకాల వర్క్స్ ఉంటాయి, ఏదో వీడిని వెళ్ళిపోతుంటారా? లేదు, అంటే మన చెప్పే విధానం ఎక్కడ కూడా అది స్టూడెంట్ కానివ్వండి, మన స్టాఫ్ కానివ్వండి, మన పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, మన సహచరులు కానివ్వండి, ఎవరైనా కానీ చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మనం కొంచెం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొంచెం సౌమ్యంగా మీరు నేర్చుకుంటే దీని ఉపయోగాలు ఇవి, నేర్చుకోకపోతే ఎప్పుడు కూడా మనం నేర్చుకోలేము. ఇప్పుడు ఒక్కొక్కరు అట్టుంటారంటే నేర్చుకుంటే ఏముంది మాకు అయ్యేది ఏంది పోయింది అట్లా కాకుండా, బాబు నువ్వు నేర్చుకుంటే నువ్వు రేపు నీకు ప్రమోషన్ వస్తాయి, నువ్వు అయిపోయి అవుతావు. హెడ్ కానిస్టేబుల్ నుంచి అయిపోయి హెడ్ కానిస్టేబుల్ నుంచి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, చట్టం ఇచ్చిన రైట్స్ అవి. అందుకే ఇప్పుడు మా సిపి గారు ఏం చెప్తారంటే మీ దగ్గర అయితే ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో నుంచి కానీ 1/3 హెడ్ కానిస్టేబుల్స్కి, ఏఎస్ఎస్కి వాళ్ళకు కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. మీ మీద బర్డన్ తగ్గి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరిగిద్ది. మీరు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చేయాలి చెప్పండి, వాళ్ళు కూడా చేస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు మనకి వర్క్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఓన్లీ ఎస్ఐస్ సిఎల్ మీద బర్డన్ తగ్గిద్ది, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెరిగిద్ది. ఎందుకు మనకు ఐఓలు పెరుగుతారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెరుగుతారు కాబట్టి మనకు బర్డన్ కూడా తగ్గిద్ది, క్వాలిటీ కూడా పెరుగుతుంది, కన్విక్షన్ రేట్ కూడా పెరిగింది. ఓకే సార్, అక్కడ నుండి ఎటు వచ్చారు? అంబర్పేట. అంబర్పేట నుంచి నేను మళ్ళీ సైబరాబాద్కి వచ్చాను. ఎకనామిక్ అఫెన్సెస్లో వింగ్లో ఉన్నాను. ఒక జోన్ అయిపోయింది మీది, క్రైమ్ అయిపోయింది, సెకండ్ జోన్లోకి వచ్చారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోకి వచ్చాను. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోకి వచ్చిన తర్వాత ఈడ కూడా ఒక పెద్ద స్కామ్ చేసాం. ఏదండి? మెతుకూరు రవీంద్ర అని, అది ఒక 150 crores స్కామ్ అది కూడా. సో ఎంఓ ఏంటండి, దాన్ని ఎలా బ్రేక్ చేశారు మీరు? వాళ్ళు ఏం చేస్తారంటే డిపాజిట్లు కట్టించుకుంటాడు. నీకు నాకు గనక 1 లక్ష రూపాయలు ఇస్తే నెక్స్ట్ మంత్కి నీకు 1,10,000 ఇస్తాను అంటాడు. నువ్వు ఎట్లా ఇస్తావు అని అడిగితే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, క్రిప్టో కరెన్సీ కొంటాను, లేకపోతే నేను షేర్ బిజినెస్ చేస్తాను అని నమ్మగలుగుతాడు. నమ్మి కొంతకాలం ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి మనీ ఫ్లో పెరుగుతుంటుంది. మనీ ఫ్లో ఉన్నంతకాలం ఇటు ఇచ్చుకుంటాను పోతుంటాడు, అతనికి వచ్చి నష్టమే లేదు. ఎప్పుడైతే మనీ ఫ్లో ఆగిపోయిందో అప్పుడు బ్రేక్ అయిపోయి చేతులు ఎత్తేస్తాం. సో అట్లా దాదాపు ఒక 150 కోట్లు కలెక్ట్ చేశాడు, 150 కోట్లు. సో ఆ కేసులో మేము దాదాపు ఒక 60 కోట్ల వరకు
మేము ఇచ్చేస్తారా? రికవరీ అటాచ్మెంట్ పెట్టించాం. వెహికల్స్ అయితేమి, వాడి ప్రాపర్టీ అయితేమి, వాడి భార్య భార్యలు అయితేమి, ఈ మిగతా వాళ్ళకైతేమి. ఇప్పుడు అది ఆ ఒక డిపాజిట్ యాక్ట్ ఒక ఫెసిలిటీ ఏంటంటే ఎవరైతే నేరం చేస్తాడో ఆ నేరం చేసిన వ్యక్తి బంధువులైనా స్నేహితులైనా అతని పేరు మీద ఉన్న ఎవరి పేరు మీద ఉన్న ప్రాపర్టీ అయినా సరే మనం ఫ్రీజ్ చేసి అటాచ్మెంట్ ఇవ్వచ్చు. అదేంటి సార్, ఇప్పుడు వాళ్ళ బంధువుల పేరు మీద కూడా బంధువుల పేరు మీద నుంచి కూడా ఈ రకంగా అటు ట్రాన్స్ఫర్ అయిందని ప్రూవ్ చేయాలి. రైట్, ప్రూవ్ చేస్తే మాత్రమే. ఎలిగేషన్ పెడతా అట్లా చేయరు, ప్రూవ్ చేయగలగాలి. ఈ నుంచి అటు ట్రాన్స్ఫర్ అయినట్టు మనం ప్రూవ్ చేస్తే అటువంటి ప్రాపర్టీని మాత్రం మనం అటాచ్ చేయవచ్చు. అంతేగాని ఓన్లీ వేగా పోయి చేయడానికి వెళ్ళేది. ఓకే, రవీంద్ర కేసు ఒకటి అట్లా అవి ఒకటి చేసాం. దాంట్లో దాదాపు డిపాజిట్ కూడా చేసాం. నా దగ్గర దాదాపు ఒక 1 year 6 crores క్యాష్ ఉంది. నేను రోజు భయపడేవాడు 6 crores క్యాష్ ఎక్కడి నుంచి ఏమైనా అయితే పొరపాటు ఏదో అయితే ఆ అమౌంట్ని కరెక్ట్గా ప్రాపర్గా మాకు బెల్లా ఫామ్లు పెట్టి బాక్సులు పెట్టి సీల్ వేసి చాలా జాగ్రత్తగా పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి దాన్ని ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో అంతా కూడా ప్రొసీజర్ని అడాప్ట్ చేసి దాని అంతా కూడా చేయడం జరిగింది. ఓకే సార్, సాధారణంగా వైట్ కాలర్ అఫెన్స్లో ఇన్వెస్టిగేషన్ పెద్ద ప్రొలాంగ్ ఉంటుంది, ఆ పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఆఫీసులు ఏమంటారంటే అది ఎందుకు రాని నెత్తి నొప్పి అనుకుంటారు. మీరేమైనా అనుకున్నారు ఎప్పుడైనా? ఎందుకు అనుకోలేదంటే బాధితులు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి కొద్దిగా న్యాయం జరుగుతుందని ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్షన్ కలిగిద్దో అప్పుడు అన్నీ పోతాయి. మనకి ఒక పని చేసినాక సంతృప్తి కలిగితే ఆ మిగతా కూడా అంత అనిపించవు. కొన్ని వర్క్ ఎక్కువ కదండి, వర్క్ ఎక్కువే, డెఫినెట్గా వర్క్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మా దగ్గర సజ్జన సార్ సిపి సార్ ఉండేవాడు. ఆయన మాకు బాగా ఫెసిలిటేట్ చేసేవాడు. ఎట్లాగూ ఏమన్నా కావాలన్నా కానీ ఇమ్మీడియట్గా అటెండ్ కావటం కానీ, సజ్జనార్ సార్ ఏమైనా అవసరమైతే మీరు తీసుకోండి, ఈ పనిని చేయండి, మన వర్క్ ఈజీ కావడానికి ఏ మెథడ్స్ని అడాప్ట్ చేసేవాడు సార్. ఇంకా బయటికి ఎక్కడ బాగున్నా కూడా ఫెసిలిటీ చేసేవాడు సార్. సో ఆ రకంగా బాగా కేసులు చేసాం. ఆ తర్వాత వీటితో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉండేవి. ఎంఎల్ఎం. సో ఆయన దానికి కదా క్యూనెట్ అనే కేసు ఒకటి ఉంది. దాన్ని చూస్తే ఒళ్ళు గగురు పడుతుంది, అంత దుర్మార్గమైన కేసులు అవి. అట్లా చాలా ఉన్నాయి. ఇది ఉదాహరణ, ఇది మెయిన్ అటన్నిటిలో కల్లా క్యూనెట్ అనేది హారిబుల్. అట్టంటే వాడు 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు కట్టమంటాడు. 5 లక్షలు కట్టమన్న తర్వాత మీకు మళ్ళీ జాబ్ ఇస్తాము, మీకు మళ్ళీ మంచి ఫెసిలిటీ ఇస్తాము అని వాడు ఏదో కొన్ని ట్రావెల్ చెక్స్, వేరే కంట్రీకి రిటర్న్ ట్రిప్స్ అన్నట్లు, ఆ తర్వాత ఏదో పేండియం అని కొన్ని ఉపయోగమైన వస్తువులు ఇస్తారు. 5 లక్షలు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత కొంతకాలానికి మరి ఏది నాకేది జాబ్ ఇస్తానంటే లేదు నువ్వు ఇంకొకరిని చేర్చు అని వీడికి అట్లా మొదలు పెడుతుంటాడు. సో అట్లా వాడు మోసం చేస్తాడు కానీ చివరికి ఏమేయడు. వాడు ఏం చేస్తాడు, ఇన్ని డబ్బులు కట్టేవాడు ఆ డబ్బులు రికవర్ కోసం ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇట్లా ఒకరికొకరు మోసపోతూనే ఉంటారు అక్కడ. లింక్ అది దీంట్లో కొన్ని లక్షల ఫ్రాడ్ అదైతే మాత్రం. సో చాలా వరకు అటువంటి మేము రైడ్ చేయటం, మేము ఎక్కడైతే ఎటువంటి క్యూనట్లు పెట్టి వాళ్ళు క్లాసులు కూడా తీసుకున్నాడు అటువంటి ఐడెంటిఫై చేయటం, వాళ్ళ దగ్గర పోవటం, వాటిని ఛేదించడం, వాళ్ళ మీద కేసులు చేయటం. సో నేను రాఘవేంద్ర రెడ్డి గారు అట్లా డిఎస్పీ గారు ఉన్నప్పుడు నేను ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు మాకు అడిషనల్ డీసీపీ ఉంటాడు సార్, సజ్జనా సార్ సిపి సార్. వీటన్నిటిని కూడా చాలా వరకు కంట్రోల్ చేసాం. బట్ ఐ కెనాట్ సీ దట్ ప్రివెంటెడ్, బట్ కంట్రోల్డ్ అలాట్. చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. మీరు చెప్తున్న క్యూనెట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తుండేదండి. అది అక్కడ మలేషియా ఉండేది. అవును, దానికి ఉన్న కస్టమర్స్ కానీ వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అవును, వాళ్ళు మీరు టచ్ చేస్తే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది. అవును, లీగల్గా మాట్లాడుతూ ఉంటారు. మరి అటాకింగ్ ఎప్పుడు ఫేస్ చేస్తారా? మిగతా ఎక్యూజ్తో మాట్లాడడం వేరు, వాళ్ళతో మాట్లాడడం వేరు. నేను యూడబ్ల్యూ ఇన్ఛార్జ్ యాక్చువల్ అప్పుడు. నేను ఆల్మోస్ట్ హైకోర్టు ఎక్కడ రోజు ఉండదు. ఆల్మోస్ట్ డే బై డేను వారానికి 2 రోజులు మినిమం హైకోర్టుకి వెళ్ళేవాడు. ఎందుకంటే మా మీద రిట్ పిటిషన్లు పడి. మీరు అన్నారు కదా, ఈ చదువుకున్న వాళ్ళు కానీ ఆలోచన చేసేవాడు కదా వీళ్ళందరూ కూడా. నేను బెనిఫిట్ అవుదాము, ఇది ఎంతకాలం నడిచిద్ది అని ఆలోచన వరకు లేదు. నేను నష్టపోయాను కాబట్టి నేను రికవరీ చేసుకోవాలి అంతవరకు ఆలోచించేవాడు. సో ఆ రకంగా వాళ్ళు ప్రతి ఒక్కరు వేస్తుండేవాళ్ళు, మేము ఫేస్ చేస్తుండేవాళ్ళం. అంటే మిగతా వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తుంటారు. హెడేక్ ఇప్పుడు అంత రాలేదు మీకు? ఉంటుంది, మీరు అన్నట్లు ఆర్గ్యుమెంట్ చేస్తారు. అయితే మనం ఎప్పుడైతే వాడికి కంప్లీట్గా అంటే మనకు కొద్దిగా పేషెన్స్ కావాలి.
దీని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత కొంచెం ఆలోచనలో పడతారు, పూర్తిగా పడరు, కొంచెం ఆలోచనలో పడతారు. ఈఓడబ్ల్యూ నుంచి ఎక్కడికి వచ్చారండి? ఈఓడబ్ల్యూలో ఉన్నప్పుడే నా ప్రమోషన్ వచ్చింది DSP 21లో. కొంతకాలం ఈఓడబ్ల్యూలో ఉన్నాను. ఆ తర్వాత నేను మాదాపూర్ అదే మీరు కుక్కట్పల్లి ట్రాఫిక్ ఏసీబీగా వచ్చానండి. సార్, కుక్కట్పల్లి ట్రాఫిక్ కన్నా ముందు కరోనా సమయంలో మీరు చేసిన వర్క్ చెప్పండి. అది నా లైఫ్లో అతి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన టైం ఏంటంటే ఆ కరోనాలో ఎక్స్క్లూజివ్గా ఒక వర్క్ చేశారు, చెప్పండి. ఆ టైంలో ప్లాస్మా డొనేషన్ చేయించాం. అసలు అందరూ బయటకు వచ్చి అసలు నలుగురు కలవడానికి భయపడే టైంలో 150-200 మంది వాలంటీర్స్ని పెట్టుకొని ప్లాస్మా డొనేషన్స్, ప్లేట్లెట్స్ డొనేషన్స్, తర్వాత బ్లడ్ డొనేషన్స్, ఇదిగాక ఫుడ్ డిస్ట్రిబ్యూషను, తర్వాత గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషను, దాంతోపాటు ఆక్సిజన్ సిలిండర్స్ అని, అంటే కొంతమంది తగ్గిన తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పడుతుంది. వాళ్ళకి సపరేట్గా సిపి గారు అప్పుడు సజ్జనాసర్ ఏం చేశారంటే వాళ్ళకి సపరేట్ ఒక హాస్పిటల్ లాగా, మినీ హాస్పిటల్ లాగా తీసుకొని రెంట్కి తీసుకొని మాట్లాడి ఆ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి ఎవరికైతే కరోనా తగ్గిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. సో అట్లా ఆల్మోస్ట్ కరోనా టైంలో మార్నింగ్ 8:30-9కి వెళ్తే నైట్ 9కి కంటిన్యూగా అక్కడే ఉన్నాను. మా సజ్జనార్ సార్ ఎప్పుడన్నా సండే రోజు ఆయన గమనించారు, ఇది సండే కూడా ఉంటాడా లేడా అనుకున్నాను నేను ఆయన ఎప్పుడు వచ్చినా అక్కడే ఉండేవాడిని రోజులో. కానీ వాలంటీర్స్ని కూడా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు కూడా వాలంటీర్కి వచ్చి అంత టైంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరికి కాల్ చేయటం, ఎవరికైనా ప్లాస్మా అని అవసరం పెడితే ప్లాస్మా కావాలంటే వాళ్ళతో మాట్లాడి డోనర్స్ని వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగించి హాస్పిటల్కి పంపించి వాళ్ళకి ప్లాస్మా డొనేట్ చేయించి కొన్ని అయితే దాదాపు నాకు తెలిసి ఆ కాలంలో 12,000 డొనేషన్ చేయించాం. 12,000 ఇది ఓన్లీ ప్లాస్మా. సో ఆ తర్వాత ఇవి ప్లేట్లెట్స్, ఆ తర్వాత బ్లడ్. సో ఆ తర్వాత దానికంటే ముందు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం, దాని తర్వాత గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసాం, ఆ తర్వాత మైగ్రెంట్ ల్యాబ్ని ట్రైన్స్లో వాళ్ళ ప్రాంతాలకు పంపించాం. సో ఆల్మోస్ట్ నేను సజ్జనార్ సార్తో పాటు కన్సర్న్ ఇన్స్పెక్టర్తో పాటు మేము కూడా అన్నింటిలో పాల్గొన్నాం. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాస్మా. సో ఐ వాజ్ ద ఇన్ఛార్జ్. సో ఎప్పుడు అయినా కానీ నాకు ఈ సర్వీస్ మొత్తంలో అతి సాటిస్ఫాక్షన్, మీరు నాకు చాలా బాగా గుర్తు చేశారు వాస్తవానికి. నా సర్వీస్ మొత్తంలో అతి ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, నాకు మనశ్శాంతిని సాటిస్ఫాక్షన్ ఇచ్చే టైం ఏంటంటే ఆ కోవిడ్ టైంలో రిస్క్ తీసుకొని 10 మందికి సహాయం చేసామనే తృప్తి. దట్ వాజ్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ మై హోల్ సర్వీస్. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు కూడా మాకు మనవాళ్ళకు ఇంకా లేరు, ఉంటే వాళ్ళు కూడా చెప్పుకోవడం నాకు ఇది ఒక మంచి సబ్జెక్ట్ అయింది యాక్చువల్గా. రైట్ సార్, అక్కడ నుండి ట్రాఫిక్ కుక్కట్పల్లి ట్రాఫిక్ అనగానే అందరికీ చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ ప్రాంతం మీద అవగాహన తెచ్చుకోవడానికి కొంత టైం కావాలి. ఈలోగా అవగాహన తెచ్చుకున్న సమయానికి మీకు ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఆ పోస్ట్ ఎలాగుంది, ఆ బర్త్డే ఎలాగుంటుంది, మీకు ఎంత వర్క్ చేయాలి, ఎంత పేషెన్స్ ఉన్నా మీకు బీపీఓ షుగర్ రావాలని కుక్కట్పల్లి ట్రాఫిక్ అంటుంటారు. వాస్తవం అంటారా? అంత కరెక్ట్ కాదు అని నేను అనను. అయితే నాకున్న కొంచెం అడ్వాంటేజ్ అంటే నేను ఈఓడబ్ల్యూలో పనిచేసాను, ఇంతకుముందు సైబరాబాద్లో కూడా పనిచేసాను. అప్పుడు ఉమ్మడి సైబరాబాద్ ఉన్నప్పుడు కూడా మేము సరూర్ నగర్లో, హైత్ నగర్లో, గట్కేసులో ఉండి మేము హైటెక్ సిటీ బందోబస్తుకి వచ్చాము. సో అప్పటి నుంచి కూడా నాకు ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. కుక్కట్పల్లి కానీ, మాదాపూర్ కానీ, నార్సింగి కానీ. ఒకప్పుడు కుక్కట్పల్లి వేరు, ఇప్పుడు కుక్కట్పల్లి వేరు. నిజమే. తర్వాత రీసెంట్ టైమ్స్లో అక్కడే ఉన్నాగా. మా ఆఫీసు గచ్చిబౌలి, ఈఓడబ్ల్యూ ఆఫీసు. సో ఏ కేసులు అన్నా కానీ ఇదే ప్రాంతం నుంచి మూవ్ అయ్యాడు. సో అట్లా నాకు అక్వైంటెన్స్ బాగుంది, ఈ ప్రాంతం గురించి అవగాహన బాగుంది. సో అందువలన కొంత ఈజీ అయిపోయింది నాకు. అదర్వైజ్ మీరు చెప్పినట్టు కొత్త వాళ్ళు అయితే తెలుసుకునే లోపే లాస్లో వెళ్ళిపోయాడు. కానీ అక్కడ రోడ్లు కుక్కట్పల్లి అన్నది ట్రాఫిక్కే పారామీటర్స్ అండి. వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, రోడ్ స్పేస్ తక్కువ ఉంటుంది, ప్లస్ ట్రాఫిక్ సెన్స్ చాలా తక్కువ మంది కనిపిస్తుంటుంది. ఈ 3 ఛాలెంజ్ని ఎలా మీరు ఫేస్ చేశారు? అంటే మీరు చెప్పినట్లు వాస్తవమే. ఒకప్పుడు రోడ్లు లెంత్ పెరగలేదు, కొత్త రోడ్లు రీటైల్ రోడ్స్ కొన్ని పెరిగినాయి, అయినా కానీ జనాభా ఎంత పెరిగిందో అంత పెరగలేదు.
సో అయితే ఇప్పుడు ప్రజెంట్ సిపి అవినాష్ మంది సార్ టీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఏదైతే జేఎన్టీ ఉంది కదా ఆ జేఎన్టీ దగ్గర మీకు గుర్తుండి ఉంటుంది దాదాపు 1/2 అవర్ 45 మినిట్స్ ఆగిపోయేది ఏది సిగ్నల్లో. అవును. అయితే ఆయన ఉన్నప్పుడు ఏం చేశారంటే గ్రేట్ థింగ్ ఏం చేశారంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటే ఆయన టైంలో ఆయన వెనక జరిపించి ఆడిని జంక్షన్ కాకుండా దాన్ని ఓన్లీ పెడెస్ట్రియన్స్ మాత్రమే క్రాసింగ్ పెట్టించి మిగతాది క్లోజ్ చేసి యూటర్న్ ఓపెన్ చేశారు. దానివల్ల ఏమైందంటే అక్కడ అరగంట 45 మినిట్స్ పెట్టేది జస్ట్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్కి అయిపోయింది. ఓన్లీ 30 సెకండ్స్ ఓన్లీ పెడెస్ట్రియన్ క్రాస్ చేయడానికి మాత్రమే ఇచ్చేది, అదర్వైజ్ మూవ్ అవుతానే ఉంది. సో అది ట్రమండస్ చేంజ్ అది నిజంగా. యాక్చువల్ నేను లేని సార్ ఉన్నప్పుడు నేను ట్రాఫిక్ ఉన్నప్పుడు దీని గురించి అందరూ కూడా చెప్పుకుంటున్నాను కాబట్టి ఇని నేను చెబుతున్నాను వాస్తవానికి. సో అది ఆ చేంజ్ అనేది చాలా అక్కడ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా రెగ్యులర్ అయిపోయింది అక్కడంతా చాలా ఆయన రెగ్యులేట్ చేసిన అయిపోయింది. యూ టర్న్ అనేది ఒకటి, ఫ్రీ లెఫ్ట్ అండ్ రెండు పెట్టడంతో మీరు చెప్తున్నట్లుగా క్లియర్ అయింది. చాలా కానీ మీరు రైతు బజార్ దగ్గర తీసుకుంటే జైంట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మీరు హైటెక్ సిటీ వెళ్ళాలంటే ఆ రోడ్డు మాత్రం బాగు చేయడం ఎవరి తరం కాదు. అంటే ప్లస్ ఈ సర్వీస్ రోడ్ తీసుకున్నా ప్రతిదీ కూడా ట్రాఫిక్ అంతా పార్కింగ్ అంతా రోడ్డు మీద కనిపిస్తుంటుంది. మీరు చెప్పినట్టు రైతు బజార్ దగ్గర ఏదైతే ఉందో రైతు బజారు ఏదైతే లోపల ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా కట్టకముందు మీరు అన్నట్టు ఉండేది, అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండేవి. కట్టిన తర్వాత ఏం చేసామంటే ముందుకు వచ్చేవాళ్ళం కొంచెం రిస్ట్రిక్ట్ చేసాం, వెనక జరిపాం. ఆ యూటర్న్ కూడా కరెక్ట్గా దాని ఎదురు కాకుండా యువతలు తీసుకున్నాం. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు కొంచెం వెనక జరిపినందువలన వాళ్ళ పార్కింగ్ కూడా ఒక సైడ్ ఇచ్చాం. దానివల్ల కొంత అంటే కంప్లీట్గా ఈజీగా లేదు, బట్ కొంచెం బెటర్ అయింది. కానీ సర్వీస్ రోడ్లు మాత్రం పార్కింగ్ రోడ్డు మీద ఉంటున్నాయి కదండి. ఏ సెల్లార్లో ఉండాల్సిన వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. అప్పుడు దానికి మేము కొంచెం ఎన్ఫోర్స్మెంట్ చేసాము, బట్ కొంత బెటర్ కానీ బట్ కంప్లీట్గా అయిందని నేను చెప్పను. ఎందుకంటే ఇంత పాపులేషన్లో పోలీసు అనేది మన పబ్లిక్లో చేంజ్ రావాలి, పబ్లిక్లో చేంజ్ వచ్చినా అక్కడ పార్క్ చేయడానికి ప్లేసు కేటాయించాలి. సో అవి రెండు లేనప్పుడు కొన్ని జరుగుతుంటాయి. బట్ మనం ఏం చేసామంటే ఉన్న దాంట్లోనే కొన్ని మీరు అన్నట్లు ఈ సర్వీస్ రోడ్డు చిన్న గల్లీ రోడ్లు అవుతుంటాయి వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసిన అట్లా కాకుండా ఆటోలు ఉంటే ఆటోలు ఆక్యుపై చేయకుండా మేము ఒక సింగిల్ లైన్ పెట్టించాం. సింగిల్ లైన్ పెట్టించి మొత్తం రోడ్డు మొత్తం ఆక్యుపై కాకుండా థరోఫేర్ పెట్టాం, ఒక కారు వెళ్ళటానికి వెహికల్స్ వెళ్ళటానికి. సో దానివల్ల 1 by 1 వెళ్ళటం వల్ల అంతకుముందు ఏం చేసేవాడు ఒక ఆటో పక్కన ఆటో పెట్టేవాడు, ఇప్పుడు ఏం చేస్తారు ఆటో వెనక ఒకటి పెట్టడం జరిగింది. సో దానివల్ల కొంత ఈజీ అయిపోయింది. ట్రాఫిక్ సెన్స్ ఉంది అనుకుంటారు పబ్లిక్లో అండి? నేను ఉందని అంటే అందరికీ లేదని చెప్పను, అట్లని అందరికీ ఉందని చెప్పను. ఎందుకంటే కొంతమంది పద్ధతిగానే ఉంటారు, ప్రతి దాంట్లో కూడా సొసైటీ కాబట్టి ఇది. కొంతమంది ఇట్లా ట్రాఫిక్ సెన్స్ ఉంటే ఆ న్యూసెన్స్ ఉంటుంది కదండి. ట్రాఫిక్ అంటే అదే కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు. సో ఓకే సరే, ట్రాఫిక్లో 3 ఈస్ ఉంటాయండి. 3 ఈలో మీకు ఏ ఇష్టం? ఎన్ఫోర్స్మెంటా, ఎడ్యుకేషనా, ఇంజనీరింగ్? ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే మీది కాదు, మాది కాదు. ఈ రెండిట్లో ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. నేను ఐ లైక్ ఎడ్యుకేషన్ ఓన్లీ. ఎడ్యుకేట్ చేసిన తర్వాత నేను ఎన్ఫోర్స్ చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీ కండిషన్స్ ప్రకారం అసలు యాక్చువల్గా ఆర్టీఓ ఉంటుంది. ఆర్టీఓకి అసలు మధ్యవర్తి ఏంది అసలు? సో ఐ షుడ్ నాట్ కమెంట్ అని ఇట్, ఎందుకంటే ఇది నా పరిధి కాదు, నేను మాట్లాడకూడదు కూడా. కానీ ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ ఇచ్చే వ్యక్తి అతన్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి అన్నింటిలో గెట్ త్రో అయిన తర్వాత అతను లైసెన్స్ ఇస్తే అప్పుడు అతనికి మీరు అన్నట్టు వాడికి నాకు ఈ విషయాలను నేను పాటించాలి, నీ ఈ రకంగా డ్రైవింగ్ చేయాలి, లెఫ్ట్కి వెళ్తాను లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి, రైట్కి అయితే రైట్ ఇండికేటర్ వేయాలి. తెలియదు కదా సార్ వాళ్ళకి తెలియనందువల్ల మీరు అన్నట్లు ఈ లైసెన్స్ ఎవరికైతే వాళ్ళకి ఇచ్చినందువలన రైట్ పర్సన్స్కి ఇచ్చినందువలన ఇవన్నీ కూడా కారణాలు. లైసెన్స్ అథారిటీ కనుక పర్ఫెక్ట్గా ఉండి ఇది కనుక రైట్ పర్సన్స్కి వాళ్ళే టెస్ట్ కండక్ట్ చేసి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి కనుక ఇస్తే ఇంత ఇష్యూస్ ఉండవు. అసలు ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే వాళ్ళకే లైసెన్స్ ఉండదండి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ నేర్పుతున్నాడు ఎప్పుడైతే చూసారు కార్లో, వీడి కాళ్ళు అక్కడ బ్రేక్ దగ్గర ఉంటాయి, అమ్మాయి చేతిలోనూ అబ్బాయి చేతిలో స్టీరింగ్ ఉంటుంది, ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, ఆ ప్యాకేజ్లో లైసెన్స్ అన్నీ వాడే ప్రొవైడ్ చేస్తా అంటాడు. అదే బాధాకరమైన విషయం. మన దగ్గర ఆ సిస్టమ్ కనుక మారి కరెక్ట్గా లైసెన్సింగ్ పద్ధతి కనుక మారితే ఇప్పుడు యూఎస్ లాంటి ప్రదేశాల్లో వాళ్ళు పక్కా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. ఎగ్జామ్గా మనం కనుక ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి వెళ్తామో
అదే రకంగా వాళ్ళు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు డ్రైవింగ్ టెస్ట్ కూడా ప్రిపేర్ వెళ్తారు. ఎగ్జాంపుల్ అంటే మా అమ్మాయి మా అబ్బాయి అక్కడే ఉన్నారు, వాళ్ళ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు మన దగ్గర వాళ్ళకి ఇక్కడ లైసెన్స్ తీసుకున్నారు, అక్కడ లైసెన్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ భయం ఉంటుంది వాళ్ళకి. అక్కడ భయం. ఒక లేడీకి లైఫ్ టైంలో లైసెన్స్ రాలే ఆమెకి. ఏంటంటే అక్కడ రూల్స్ అక్కడ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి మన దగ్గర అసలు ఎవరైనా లైసెన్స్ రాని వాళ్ళు ఉన్నారంటే ఎవరు ఉండరు మన దగ్గర, కనపడడం కూడా కనపడను కూడా. సో ఈ లైసెన్సింగ్ ఇచ్చే సిస్టమ్ కొద్దిగా మార్చుకొని రైట్ వేలో కనుక కరెక్ట్గా టెస్టింగ్ కంప్లీట్ అయ్యి పాస్ అయిన వాళ్ళు కనుక ఇచ్చినట్టే కొంత ఇటువంటి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, ట్రాఫిక్ తర్వాత అంటే ట్రాఫిక్ తర్వాత నేను సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళాను. వికారాబాద్లో పనిచేసి కొంత షార్ట్ పీరియడ్. ఆ తర్వాత బాలనగర్కి వచ్చాను. బాలనగర్ అనగానే గతంలో ఇండస్ట్రియల్ ఏరియా, గతంలో రియల్ ఎస్టేట్ ఉండేది, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చింది. ఇప్పుడు ఎలాంటి క్రైమ్ ఉంటుందండి బాలనగర్లో? బాలనగర్, జీడిమెట్ల, సనత్ నగర్, జగదగిరిగుట్ట, ఈ 4 పోలీస్ స్టేషన్ తీసుకుంటే ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంటుంది క్రైమ్లో. జగదగిరిగుట్ట ఒకప్పుడు రౌడీ షీటర్స్ అన్నీ ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంది అక్కడ రోడామేశ్వర నగర్ అంతా న్యూసెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి జగదగిరిగుట్ట, సనత్ నగర్ కొద్ది కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియా, అంటే బోత్ మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది. సో సనత్ నగర్ ప్లస్ జగదగిరిగుట్ట 2 ప్రదేశాలు ఉంటాయి. కానీ మన దగ్గర ఎప్పుడు కూడా అంత కమ్యూనల్ లేవే, మిక్స్డ్ పాపులేషన్ అంటే జరగాల. మన దగ్గర ఎప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగింది, అది కూడా 2001లో ఆ ప్రాంతంలో. తర్వాత ఇప్పుడు ఇన్సిడెంట్స్ కూడా ఇన్సిడెంట్ ఫ్రీ వాస్తవం చెప్పండి, అటువంటి సంఘటనలే మన దగ్గర జరగల. కానీ చిన్న దొంగతనాలు మన దగ్గర అవుతుంటాయి. మర్డర్ కూడా మన దగ్గర మైగ్రేటెడ్ పాపులేషన్ కూడా ఉంటారు, అంటే యూపీ, బీహార్, జార్ఖండ్ అట్ల నుంచి వచ్చిన కూడా ఉంటారు. సో జీడిమెట్ల ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళు చిన్న విషయాలకి వాళ్ళకి అగ్రెసివ్గా ఉంటారు. చిన్న పెట్టి ఇష్యూస్ కూడా మర్డర్స్ అవుతుంటాయి. సో అట్లా కొన్ని అంటే మీకు జగదగిరిగుట్ట, జీడిమెట్ల 2 కొంచెం జగదగిరిగుట్ట అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఈ బాలనగర్ ఏరియా అంతా కూడా స్లమ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం. ఇప్పుడు జగదగిరిగుట్ట తీసుకున్నా, జీడిమెట్ల తీసుకున్నా, ఏమైనా బాలనగర్ తీసుకున్నా, ఏమైనా సనత్ నగర్ తీసుకున్నా, అన్నీ కూడా ఎక్కువ శాతం స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. మీకు హైలీ సోఫిస్టికేటెడ్ ఏరియా కంటే కూడా, పాష్ ఏరియా కంటే కూడా ఈ స్లమ్ ఏరియాలు ఎక్కువ శాతం ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోడామేశ్వర నగర్ అని, జగదగిరిగుట్ట రోడామేశ్వర నగర్ అయినా కానీ, అంటే ఎక్కువ అవి ఉన్నాయి. ఇక్కడ పేర్లు చెప్పుకుంటూ పోతే అన్నీ శ్రీనివాస నగర్ కానీ, ఇమ్రాన్ హోటల్ కానీ, ఆ తర్వాత మగ్దూమ్ నగర్ కానీ, చంద్రగిరి అన్నీ ఆల్మోస్ట్ ఇక కొన్ని ఉన్నాయి. మంచి లొకాలిటీ కూడా ఉన్నాయి, తులసివాన అని హై రైజ్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఈవెన్ మనకి జీడిమెట్ల కూడా అంతే, అట్లా మైగ్రేట్ పాపులేషన్ ఉంటుంది, ఫ్యాక్టరీలు పనిచేస్తుంటారు. చిన్న ఇష్యూస్ కూడా అది మర్డర్ ఇంతకైందా అని కూడా ఆశ్చర్యపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 కలిసి ఉంటారు, ఒక మర్డర్ అయింది జీడిమెట్ల. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక మర్డర్ అయింది. మర్డర్ ఎందుకైందంటే ఈ 4 కలిసి ఉంటారు. ఒకడు బయటికి వెళ్ళాడు, ఒక పండుకున్నాడు, 3 బయట డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి ఇటు భోజనం వండాల, ఒకరొకరు మాట్లాడేప్పటికి కొట్టుకుంటూ చనిపోయాడు. అటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అది మర్డర్, సిల్లీ రీజన్ మర్డర్ అవుతాయి. మీరు చెప్తున్నట్లుగా మొత్తం పార్టీ అంతా కూడా అదర్ స్టేట్ మైగ్రేట్ వస్తారు, వాడు చంపి పారిపోతాడు, వాడు పట్టుకు రావడం కష్టం అవుతుంది కదా. ఇది మీరు అన్నది కరెక్టే. కానీ మేమేం చేస్తామంటే ముందుగానే ఎప్పుడైనా అవేర్నెస్ కాల్ పెట్టేటప్పుడు, ఎవరైనా మీరు ఎంప్లాయీగా చేర్చుకునేటప్పుడు తప్పనిసరిగా అతనిది ఆధార్ కార్డు, వాళ్ళ బంధువులకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్ తీసుకుని పెట్టుకోండి అని సలహా ఇస్తాం ముందుగానే. సో దాని ద్వారా మనకేమైందంటే కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అది అదర్వైజ్ మీరు అన్నట్టు వాడు పోతే దొరకడు, వాడు అక్కడికి వెళ్తాడో తెలియదు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. యాక్చువల్ అట్లా కూడా మీరు అన్నట్లు వాళ్ళందరూ కలిసి కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళారు. నేను చెప్పిన కేసులు 2 రోజుల నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు, పోలీసులు వెళ్తారని గమనిస్తున్నాం. మేము మఫ్టీలో పోయి అక్కడ మేము వాచ్ చేస్తున్నాం వాళ్ళని కూడా, మేము కూడా వాళ్ళతో తీసుకొని పోయి. సో వాడు 3rd డే దొరికాడు మాకు. వాడు ఫోన్ ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తున్నాడు. థర్డ్ డే ఉంటున్నాడు కానీ ఆఫ్ చేస్తాడు. మనం వస్తారు అని చూస్తే 3rd డే దొరికాడు మాకు. అంటే వాడు వస్తున్నాడా? లేదు, రైల్వే స్టేషన్లో ఉన్నాడు. ఏంటంటే ఎవరైనా గమనించకపోతే పోదాం అని ఉద్దేశం. అట్లా ఇక్కడికి వచ్చాక మీకు మంచి కేసుని చెప్పండి. ఒకటి మన ట్రాన్స్జెండర్ కేసు ఒకటి అయింది, అది కొంచెం సెన్సేషనలే. జగదగిరిగుట్టలో సాగర్ లేదు, అది దట్ కమ్స్ అండర్ సనత్ నగర్. రీసెంట్ డేస్లోనే అయింది. వాడు సాగర్ సింగ్ అని బాలనగర్ ఏరియాలో ఉంటాడు, వాడు అసోసియేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈ ట్రాన్స్జెండర్ని కొంచెం మనల్ని థ్రెట్ చేసి డబ్బులు తీసుకుని ఉంటారు.
సో ఆ సమయంలో ఆమె డబ్బులు ఇవ్వకపోతే ఆమెను కుట్టి కొడుతుంది. ఆమె బ్రైల్ గ్రౌండ్ తీసుకుని కొడితే చనిపోతుంది ఆమె. సో దాంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి వాడంతకుముందు చాలా 10 కేసులో ఉన్నాడు వాడు షీట్స్ కూడా ఓపెన్ చేసి నేను వచ్చినాకనే. లీడ్ ఎక్కడ వచ్చిందంటే లీడు ఏదైతే వాడు ఏం చేసాడు, వాడు వీడియో కూడా తీసాడు, ఒకడు పక్కన ఉన్నాడు. అసోసియేట్స్ మనం క్యాచ్ చేసేసరికి ఆ వీడియో కూడా దొరికింది. దాని ద్వారా మనం క్యాచ్ చేయడం జరిగింది. తర్వాత మనం ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, ఎవరెవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇట్స్ ట్రెమెండస్ అడ్వాంటేజ్ టు ద పోలీస్ అండ్ టు ద పబ్లిక్ ఆల్సో. సో దాని ద్వారా మనం క్యాచ్ చేయడం జరిగింది. అసలు అదర్వైజ్ వాడు అసలు దొరకడం. సో వాడి ఇంతకుముందు పీటీ యాక్ట్ వేసిన ఇప్పుడు ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు, ప్రజెంట్ జైల్లోనే ఉన్నాడు. సార్ ఫైనల్గా మనం సైబర్ క్రైమ్కి వద్దామండి. సైబర్ క్రైమ్ అనేది వాడు ఎక్కడో కూర్చుంటాడు, ఫోన్లోనే చేస్తుంటాడు, వీళ్ళు మోసపోతుంటారు. మోసపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తారు, లబోదిబ్బంటారు. మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దొరకరు. వాళ్ళు దొరికిన రికవర్ కావడం ఇంకా కష్టం. అసలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి? జరగకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనిషికి నేరం ఎక్కడ జరిగిద్ది, ఎక్కడ మోసపోతుంటే ఆశ. ప్రతి ఒక్కడు కూడా ఎవరికైనా కానీ ఏ మనిషికైనా కానీ ఎక్కడ దెబ్బతింటాడంటే ఆశతో దెబ్బతింటాడు. సో ఇప్పుడు లోన్ యాప్స్ అని ఉన్నాయి, అవసరం వాడికి అవసరం, కొన్ని అవసరాల కోసం తీసుకుంటారు. కాదు దాన్ని ఏం చేస్తాడు, అవసరం కోసం తీసుకున్న వాడు తీసుకున్న తర్వాత మీరు డబుల్ పేమెంట్, త్రిబుల్ పేమెంట్ పే చేయమంటాడు. లేకపోతే ఏం చేస్తాడు, వాడు ఆ నంబర్లన్నీ వాళ్ళ బంధువులకి స్నేహితులని తీసుకొని, లేదంటే నువ్వు కనుక నాకు 4 times కనుక పే చేయకపోతే ఈ నంబర్లందరూ కూడా నువ్వు ఇట్లాంటి వాడు అట్లాంటి నేను ఫోటో మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తాను భయపెడతారు. ఇది ఒక టైప్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి ఉంటుంది. సో మీరు ఒక 10,000 పెట్టండి, నువ్వు ఆ వర్క్ కనుక చేసినట్టే నీకు 15,000 వస్తాయి, 20,000 వస్తాయి, అట్లా లక్షలు కట్టుకుంటూ పోతుంటారు. అదొక టైప్. దాని తర్వాత ఓటీపీ ఫ్రాడ్ అని ఉంటుంది. ఆ ఓటీపీనే పాపం ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, ఓటీపీ కూడా షేర్ చేయటం లేదు, అదొకటి. తర్వాత అన్నోన్ లింక్స్ వస్తాయి వాట్సాప్కి. అన్నోన్ లింక్స్ ఎప్పుడు కూడా పొరపాటును కూడా మనం క్లిక్ చేయకూడదు. అన్నోన్ లింక్ కనుక క్లిక్ చేసామంటే మన డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఎప్పుడు రకరకాలు వచ్చినాయి. వాట్సాప్ కాల్ చేస్తుంటే కూడా మనం ఏదైతే స్క్రీన్ కొన్ని యాప్స్ వచ్చినాయి, మనం ఏదైతే ఆపరేషన్ చేస్తామో ప్రతిదీ కూడా ఎదుటోడు చూడగలుగుతున్నారు. మన ఫోన్ని ఎదుటోళ్ళు యాజ్ ఇట్ ఈస్గానే మనం ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళు కూడా అతను ఆపరేషన్ చేసి చూడగలుగుతున్నారు. సో ఆ యాప్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళతో మనం కంటిన్యూగా కమ్యూనికేట్ చేయటం కానీ ప్రలోభాలకు పడటం కానీ చేయకూడదు. తర్వాత ఫెడెక్స్ ఫ్రాడ్ ఇంకోటి ఉంటుంది. అంటే మీకు ఇట్లా మీకు ఒక కొరియర్ వచ్చింది, మేము ఓటీపీ చెప్పండి, లేకపోతే ఇంకా ఇట్లా ఉంది దాని స్కాన్ చేయండి అని చెప్పి అట్లా కూడా మోసాలు జరుగుతున్నాయి. సో సార్ ఇంకొకటి ఏపీకే ఫైల్ మీద వస్తున్నాయి, క్లిక్ చేయమంటారా? ఏవి కూడా అన్నోన్ ఏ ఉన్నా కూడా మీరు క్లిక్ చేయొద్దు. అన్నోన్ అంటే మీరు సంథింగ్, అసలు మీకు చిన్న లాజిక్. ఇప్పుడు ఏం చెప్తుంటారు, గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, మీరు రివ్యూ చేయండి, ప్రతి రివ్యూకి లేకపోతే సినిమాకి రివ్యూ చేయండి, మీకు ప్రతి రివ్యూకి 50 రూపాయలు యాడ్ చేస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళు రివ్యూ చేస్తారు. మరి ముందు తర్వాత రివ్యూ వాళ్ళు వేయాలి కదా, వాళ్ళు వేయరు. ఒకవేళ వేసినా కూడా ఏం చెప్తుంటారు, స్క్రీన్ మీద మీకు వేసినట్టు చూపిస్తారు, కానీ అకౌంట్లో ఉండవు. మీరు స్క్రీన్లో చూసుకుని నాకు వచ్చింది కదా ఫీల్ అవుతారు. దాని తర్వాత ఏం చేస్తారు, మీరు ఆ టార్గెట్ రీచ్ చేయాలంటే మీరు కొంత అమౌంట్ అందులో పే చేయండి అంటారు. అట్లా వాళ్ళు పే చేయించుకొని మోసం చేస్తుంటారు. సో అట్లా రివ్యూస్ అని అట్లా మోసం చేస్తుంటారు, ఫెడెక్స్ అని ఇట్లా మోసం చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని అట్లా మోసం చేస్తుంటారు. సో దాని తర్వాత ఒక్కొక్కరు ఎవరైతే అన్నోన్ లింక్లో షేర్ చేసినప్పుడు మీ ఫోటో అక్కడ మార్ఫింగ్ చేసి అట్లా కూడా సెక్స్టార్స్ అని, అంటే మీ ఫొటోస్ని న్యూడ్ పెడతాము లేకపోతే సెమీ న్యూడ్ పెడతామని చెప్పి అట్లా కూడా బ్లాక్మెయిల్ చేసి కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో యాక్చువల్గా ఇటువంటి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ అని, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ వాళ్ళు ఎస్పెషల్లీ రాజస్థాన్ ఫేమస్. వాళ్ళు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ మీద దాని మీదనే నేరాలు చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉందనుకోండి, జార్ఖండ్ ఉంటుంది జామ్తారా అని, అది వెరీ ఫేమస్. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోనే ఢిల్లీలో, నోయిడా, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి ప్రొఫెషనల్సే కదా. దాంట్లో విచిత్రమైన విషయాన్ని మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళంతా 10th ఫెయిల్ అయినవాడు ఈ హైలీ ఎడ్యుకేటెడ్. విచిత్రమైన ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో మోసపోయారు వాళ్ళే. మొదట్లో ఒక 10th ఫెయిల్ అయిన వాళ్ళు 8th 9th చదువుకున్న వాళ్ళు పొలాల్లో పోయి కూర్చొని మాట్లాడాలంటే వీళ్ళు మోసపోతుంటారు. ఎగ్జాంపుల్ ఒకటి మాకు తెలిసిన అతను, ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 24 lakhs
నీకు లోన్ శాంక్షన్ అయింది, నీ ఓటీపీ చెప్పంటే చెప్పేసింది 25 lakhs ట్రాన్స్ఫర్ అయింది. సో దీనికి ఒకటి సరే నేరాలు జరుగుతాయి, నేరాలు జరిగిన తర్వాత మనం ఏం చేస్తే మన అమౌంట్ పోకుంటుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో 1930 1930 ఆ నంబర్ కనుక ఇమ్మీడియట్ కనుక మనం కనుక చేసినట్లయితే, కాల్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అకౌంట్ నుంచి 10 అకౌంట్లు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ అకౌంట్లు విత్డ్రా కాకపోతే పుట్ హాన్ హోల్డ్ చేస్తారు. అంటే విత్డ్రా కాకుండా ఉంటే మాత్రం ఆ అమౌంట్ అక్కడ ఫ్రీజ్ చేస్తారు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయిన వెంటనే 1930 చేసినట్లయితే. సో అట్లా పుట్ ఆన్ హోల్డ్ అయిన అమౌంట్ ఎక్కడికి పోదు. సో అప్పుడు కనుక మీరు ముందు ఆ పని చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కనుక కంప్లైంట్ కనుక లాడ్జ్ చేసినట్లయితే ఆ పుట్ ఆన్ హోల్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మీకు చిన్న ప్రాసెస్ చేసిన తర్వాత కొన్నిటికి కేసులు చేస్తా, కొన్నిటికి కేసులు చేయకుండా కానీ ఆఫీసర్స్ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళ అమౌంట్ని విత్డ్రా చేసేట్టుగా విక్టిమ్ ఏదైతే వాళ్ళకి అందయ్యేట్టుగా ప్రాసెస్ అడాప్ట్ చేశారు. సో అదొకటి. ఇంకా అట్ట కూడా కాలేదనుకోండి, ఇంకొక నెంబర్ కూడా ఉంది, సైబర్ క్రైమ్ ఫ్రాడిస్ట్ నెంబర్. ఆ నెంబర్కి ఒకవేళ కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అందులో పెట్టినా కూడా 1930 చేసినట్లే ఉంటుంది అది కూడా. సో ఆ రకంగా కూడా మీరు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దానికి చెప్పొచ్చు. సైబర్ క్రైమ్ 8712672222. సో ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పినా కూడా ఒకవేళ ఎప్పుడైనా కానీ 1930 ఎంగేజ్ వచ్చి, ఇప్పుడు ఏదైతే నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 8712672222. ఈ నెంబర్కి కూడా మీరు కనుక కాల్ చేసి మీరు ఏదైతే ఆ నెంబర్కి చెప్పాల్సిన ఈ నెంబర్కి చెప్పినా కూడా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని సేమ్ అదే పోర్టల్కి వెళ్ళి ఎన్సిబి పోర్టల్ ఉంటుంది, ఎన్సిఆర్బి పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్కి వెళ్ళి దాన్ని అమౌంట్ని ఏదైతే ఉందో హోల్డ్ చేయడం జరుగుతుంది. ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో మీకు డెఫినెట్గా మీకు రిటర్న్ అవుతుంది. అది మనలో అమాయకత్వం, మనలో అచ్చాసే సైబర్ క్రిమినల్స్ పాలిట వరంగా మారిందంటున్నారు హనుమంతరావు గారు. ఎక్కడైతే మనం అనుమాన వ్యక్తులు పంపినప్పుడు క్లిక్ చేయకుండా ఉంటే ఎవరు బారిన మోసపోరని చెప్తున్నారు. ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళు అందరూ 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు, మోసపోతున్నారు అందరూ కూడా అబౌట్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటున్నారంటూ ఆయనకున్న సర్వేలో చెప్తుంది. ఇప్పటికైనా సరే గుర్తుదేని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసినా ఓటీపీ చెప్పకుండా వచ్చిన ప్రతి లింక్ని కూడా క్లిక్ చేయకుండా, ముఖ్యంగా ఏపీకే ఆ లింక్ కూడా క్లిక్ చేయకుండా ఉంటే మీకు సేఫ్గా ఉంటారు. ఒకవేళ జరిగితే 1930తో పాటు సైబర్ క్రైమ్ సంబంధించిన సైబరాబాద్కి ఒక లింక్ ఉంది, నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేసినా వెంటనే పోలీసు రిజిస్టర్ చేసుకుంటారు. కానీ రికవరీ అవుతుందా అయిందా లేదనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్గా ఉంటుంది. కాబట్టి అసలు ఎటువంటి తలనొప్పి లేకుండా ఉండాలంటే అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులు కానీ, ఓటీపీలు కానీ, ఎస్ఎంఎస్లు కానీ క్లిక్ చేయకుండా ఉండడమే బెటర్ అంటూ హనుమంతరావు గారు చెప్తున్నారు. ఇది సైబర్ క్రైమ్తో పాటు పోలీస్ సర్వీస్ మీద హనుమంతరావు గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.